ఓకే, అందరూ గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి 15th 16th నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 16th ఎర్లీ మార్నింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి. గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక 9,50,000 వర్త్ అమౌంట్ థెఫ్ట్ జరిగినట్టు 16th ఎర్లీ మార్నింగ్ జరిగింది. మనకు 16th ఈవినింగ్ 7 o'clock వాళ్ళు స్టాకు అమౌంట్ అన్నీ వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 16th ఈవినింగ్ మనకి వితిన్ 12 hours మనం కేసుని డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేసినదిలో దాంట్లో సేల్స్ మెన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత ఇతర సేల్స్ మ్యాన్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ మనకి కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్ 11th లీవ్ పెట్టారు. యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయన్నది వాళ్ళకి ఐడియా ఉంది. దాని కాబట్టి 11th నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు. కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజరు దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేసారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేసాము, కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నది అనేది ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్నప్ చేసాము. ఫాస్ట్నప్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి, మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో. ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయి ఉంది, దాంట్లో ఏమీ కీస్ లేకపోతే అలాగా చెస్ట్ ఓపెన్ అవ్వదు. బ్యాక్లో షట్టర్ ఫుల్గా అది లాక్ లేదు, చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు. దాని లోపలికి కార్డ్బోర్డ్లో చిన్న ఒక డోర్ లాగా ఉంటుంది. సో దాని షట్టర్ని ఓపెన్ చేస్తూ ఆ కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యి చెస్ట్ ఉన్న అమౌంట్ని కూడా ఈజీగా ఓపెన్ చేయడం వల్ల ఖచ్చితంగా దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలనేది కూడా మనం కన్ఫర్మ్ చేసాము. దాంట్లో 2 సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి. అక్కడ 2 సెట్ ఆఫ్ కీస్లో ఒక సెట్ ఆఫ్ కీ మనకి లాస్ట్ మంత్ ఎండ్లోనే లేదు, కనిపించట్లేదు యాక్చువల్లీ. కాబట్టి లీవ్లో వెళ్ళడము ఇదన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ అక్యూస్ని కన్ఫర్మ్ చేసాం. వితిన్ 12 hours వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఇన్ క్యాష్ ఆల్మోస్ట్ మనకి 9,50,000లో 8,90,000 దీంట్లో ఉంది. వాళ్ళు కారులో పెట్టినది ఇమీడియట్గా రికవరీ కూడా చేయగలిగాము. రిమైనింగ్ 60,000 అనేది ఎక్కడ అనేది వెరిఫై చేస్తున్నాము యాక్చువల్లీ. సో దీంట్లో ఎవరైనా దీంట్లో రోల్ ఉందా అనేది కూడా మనం ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఇంకా ఈ ప్రెస్ మీటు 9 lakhs అమౌంట్ ఇంటాక్ట్ రికవరీ అవ్వడం, మేము వితిన్ 12 hours కేసు డిటెక్ట్ చేయడం. అది కాకుండా కమింగ్ డేస్లో కూడా మన గవర్నమెంట్ వైన్ షాప్స్లో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ అమౌంట్ కూడా ఏదైనా బ్యాంకులో కానీ లేకపోతే సేఫ్ డిపాజిట్లు కానీ అక్కడ పెట్టుకోకుండా ఉండడం. తర్వాత వెనక ఇలాంటి ఈ డోర్స్ షట్టర్ కూడా కొంచెం ప్రాపర్గా లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా రెక్టిఫై చేసుకోవడం అని చెప్పేసి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తున్నాము. యాక్చువల్లీ అలాంటి ప్రికాషనరీ మెషర్స్ కూడా తీసుకుంటున్నాం. అంటే ఇది మెయిన్ రీజను. ఇది కొంచెం మన వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, వితిన్ షార్ట్ టైంలో రికవరీతో పాటు చేస్తాము. కాబట్టి అదేవిధంగా కొంచెం ఇది గవర్నమెంట్ వైన్ షాప్లో జరిగింది. ఇదే సేమ్ ఇది ఎనీ షాప్స్ కమర్షియల్ షాప్స్లో ఎక్కడైనా జరగచ్చు యాక్చువల్లీ. కాబట్టి సో అందరూ కూడా ఎవరెవరు కమర్షియల్గా షాప్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు కూడా ప్రాపర్ లాక్ సిస్టము ప్లస్ సీసీటీవీ కెమెరా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సీసీటీవీ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ సీసీటీవీ కెమెరా అవైలబుల్ లేదు యాక్చువల్లీ. ఉంది, వైర్ని కట్ చేశారు యాక్చువల్లీ. సో అంత దూరం ఐడియా ఉంది కాబట్టి వైర్ని కూడా కట్ చేశారు. అంటే చెప్తున్నాను, కనీసం మీరు దీంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకున్నారంటే ఇంకా ఐడెంటిఫికేషన్ కొంచెం మనకి ఈజీ అవుతాయి. కాబట్టి ఇది ఒక మెసేజ్ ఈ డిటెక్షన్ని అందరితో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఈ కేసుని మీకు మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు. క్లోజ్. అమౌంట్ మెయిన్ ఏంటంటే జనరలీ వాళ్ళు ప్రతిరోజు డిపాజిట్ చేసేస్తారని అనుకున్నాను బ్యాంకులో, బట్ లీవ్ ఉంది కాబట్టి వాళ్ళు డిపాజిట్ చేయట్లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు 3 days కానీ 4 days కానీ ఆ క్యాష్ మనం లాక్లోనే పెట్టమంటాం కదా, ఆ లాక్స్
జనరల్గా అయితే ఓపెన్ కాదు సార్. మీరు ఏంటంటే ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఆ షాప్లో పనిచేసేవాడు కాబట్టి మీరు టోటల్గా ముందుగానే ఒక స్కెచ్ చేసుకొని ఆ స్కెచ్ ప్రకారం మీరు యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఎంత దొంగవాడన్నా చెస్ట్ ఓపెన్ చేయడం కష్టం యాక్చువల్లీ. సో ఐడియా ఉంది అంతే, క్లియర్ కట్ ఐడియా ఉంది. 3 days సేల్స్ అమౌంట్ ఇప్పుడు ఒక రోజు అంటే 3 lakhs 3.5 lakhs ఉంటాయి. 3 days సేల్స్ అమౌంట్ కాబట్టి మీకు 9.5 lakhs దాంట్లో ఉంది కాబట్టి ఇట్స్ అ ప్లాన్డ్ వన్ అంతే. సో మనం 10 lakhs 9.5 lakhs అమౌంట్ 3 days హాలిడే ప్లస్ అది అక్కడ ఉన్నాయని ఐడియా ఉంది, ప్లస్ కీ తీసుకోవడము. కీ లేకపోయినా మీకు అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అది మీకు పెద్ద యూజ్ ఉండదు. సో కీ కూడా ఉండడం అనేది అల్టిమేట్ మోటివ్ అమౌంట్ తీసుకోవడమే అంతే. అది మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇప్పుడు వేరెవరికైనా దీంట్లో రోల్ ఉందా, ఇప్పుడు ఈ వ్యక్తికి తీసుకున్న విషయం వేరెవరికైనా తెలుసా అన్నది ఆ యాంగిల్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. మెయిన్గా ఈ 12 hours డిటెక్ట్ చేయగలిగాము కాబట్టి ఇమీడియట్గా రికవరీ కూడా అయింది కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టాము. సో ఫర్దర్ కేసు ఎవరు రోల్ ఉందా ఏంటి ఎలాగా జరిగింది అన్నది. ఇంకొకటి అందరికీ కూడా ఇది ఒక అవేర్నెస్ లాగా కూడా ఉంటాయని కాబట్టి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనం అంటే చెయ్యాలి, చేస్తాం, మనం కూడా చేస్తాం. ఉంది, వాళ్ళు వైర్ని కట్ చేశారు. అంతే, అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతే, దొంగతనం చేయడం వేరేమింది. థ్యాంక్ యూ. ఇలా బాగా చేసిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. యాక్చువల్లీ సిఐ గారు ఇతర కానిస్టేబుల్స్ బాగా చేస్తారు, అది వాళ్ళకి కూడా ఒక చిన్న అప్రిషియేషన్ కూడా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చేస్తాం అంతే. వాళ్ళపైన వేరే కేసు ఏం లేదు సార్. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్లాన్ చేసి తీసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు? ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. మంగళగిరి టీడీపీ కార్యాలయం అటాక్ కేసులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలనే టార్గెట్ చేశారు. ఆ కేసులో ఇస్తున్నారని చెప్తాము. అంటే కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం ఇది డైరెక్ట్గా హైకోర్టులో కూడా కేసు క్లియర్ కట్గా ఉంది. మనం ఇన్వెస్టిగేషన్ ప్రతిసారి సబ్మిట్ చేస్తున్నాము. సబ్మిట్ చేస్తున్నదిలో ఒకవేళ ఎవరెవరికి డౌట్ ఉందంటే వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటున్నారు, కొంతమంది ప్రొటెక్షన్ కూడా వేస్తున్నారు. ప్రొటెక్షన్ వేస్తున్న ప్రకారం దాని మేరకు వాళ్ళు వాదిస్తున్నారు, మనము వాదిస్తున్నాము. కోర్టుకి ఏమి కరెక్ట్ అని చెప్తుందో దాని ప్రకారం ఒకవేళ ప్రొటెక్షన్ ఉందంటే మనం ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. కోర్టు ఎవరికైనా దాన్ని యాంటిసిపేటరీ దాని పరంగా ఒక 29 members వరకు కూడా మనం అరెస్ట్ చేసాం. సో లీగల్గా మనం చేస్తున్నాం. దీంట్లో ఆల్రెడీ అక్యూస్డ్ లిస్ట్ ఉంది. అక్యూస్డ్ లిస్ట్లో ప్రొటెక్షన్ ఎవరు తీసుకున్నారో, యాంటిసిపేటరీ బెయిల్ విత్ ప్రొటెక్షన్ ఎవరు తీసుకున్నారో మనం ఎవరిని టచ్ చేయట్లేదు. కోర్టు అది కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరికి డిస్మిస్ చేస్తుందో వాళ్ళని మనం అరెస్ట్ చేస్తున్నాం. సో వెరీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. కోర్టులో ఇతరు తరపు నుంచి అటువైపు నుంచి అడ్వకేట్ ఉన్నారు, మన వైపు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. వాళ్ళు వాదిస్తూ క్లీన్గా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అది అందరికి తెలుసు. దట్ ఈస్ ఎవరు స్పెసిఫిక్గా దీంట్లో చేయడం అనేది లేదు. లేదు, అది నాకు ఐడియా లేదు. నేను వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ ప్రకారం నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. దాని గురించి నాకు ఐడియా లేదు. నెక్స్ట్ సార్, అది యాక్చువల్లీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. 2 days పోలీస్ కస్టడీలో మనకి ఎలాంటి డౌట్స్ ఉందో, మన ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులకి ఏదైనా సపోర్ట్ కావాలన్న క్వశ్చన్స్ని మేము అడిగాము. వాళ్ళు ఆన్సర్ చెప్పిన వరకు దాన్ని మేము రికార్డ్ చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసాము. ఇంకా దర్యాప్తులు ఉంది కాబట్టి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను రివీల్ చేయలేను. సో మళ్ళీ కస్టడీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా దీంట్లో ఆల్మోస్ట్ ఈ పార్టీ అటాక్ ఎంక్వైరీస్లో 110 members అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ప్రొటెక్షన్ ఆల్రెడీ ఒక 69 membersకి ఉంది. రిమైనింగ్ 59 membersలో ఆల్మోస్ట్ 32 members వరకు మేము అరెస్ట్ చేసేసాం. ఇంకొక 20 members వరకు ఇప్పుడు మళ్ళీ మేము అరెస్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి ఒకవేళ ప్రొటెక్షన్ క్యాన్సిల్ అయిందంటే వాళ్ళని కూడా మనం స్టార్ట్ చేస్తాం.
అవును, లీగల్ ఒపీనియన్ ప్రకారం యాడ్ చేస్తాం. లీగల్ ఒపీనియన్ తీసుకుని యాడ్ చేస్తాం. అప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్స్ మనకు దొరికినది బట్టి మళ్ళీ సెక్షన్స్ని ఆల్టర్ చేసాము. దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తాం. పొలిటికల్ ఒత్తిడి ఉందని చెప్తున్నారు. లేదు, మీరు క్వశ్చన్ మార్చొచ్చు. అదొకటే మళ్ళీ మళ్ళీ అడగాల్సింది లేదని నేను క్లియర్గా చెప్పేస్తాను. మీరు మళ్ళీ అది తిరిగి అడగడం వల్ల యూజ్ లేదు. ఎస్సీఎంఏ మొన్న మాట్లాడారు అంతేనా? లేదు, అదే చెప్తున్నాను నేను. మీరు ఫస్ట్ క్వశ్చనే అదే అడిగారు. ఆ యాంగిల్ లేదని నేను చెప్పేస్తాను. యాక్చువల్లీ రఘురామకృష్ణరాజు గారి కేసు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాంటిసిపేటరీ బెయిల్ అక్యూజ్డ్ నెంబర్ 4 విజయ్ పాల్ గారు ఇది యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేశారు కోర్టులో. దానికి మనము ఆల్రెడీ కౌంటర్ వేసాము. సో ఆ కేసు ఆ యాంగిల్లో వెళ్తుంది యాక్చువల్లీ. ఆ కేసు సెపరేట్ కేసు. 23 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మనం ఆల్మోస్ట్ 9 మెంబర్స్ని ఆల్రెడీ అరెస్ట్ చేసాము. కొంతమందికి ప్రొటెక్షన్ ఉంది. అది క్లియర్ అయిన తర్వాత రిమైనింగ్ కూడా మనం ఒకవేళ ప్రొటెక్షన్ ఇచ్చారు కంటిన్యూ చేయమన్నారంటే చెయ్యము, లేకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. లేదు, ఇప్పటికీ మనం డీల్ చేస్తున్న కేసెస్ మెయిన్ కేసెస్ పార్టీ అటాకింగ్ కేసు ఒకటి, మనం సీఎం సార్ కేసు అటాకింగ్ ఒకటి, తర్వాత ఈ RRR కేసు ఒకటి, 3 కేసు మనం ప్రయారిటీగా వెళ్తుంది కేసెస్. పార్టీ అటాకింగ్ కేసులో చిన్న చిన్న కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ అటాకింగ్ కేసు జరిగిన తర్వాత మనము ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని అడగడానికి వచ్చినప్పుడు 1 or 2 కేసెస్ రిజిస్టర్ చేశారు. అది మనం డీజీ సార్కి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు స్మాల్ కేసెస్ వాళ్ళు వచ్చారు, అక్కడ గుంపులుగా వచ్చారని అలాంటి చిన్న చిన్న కేసెస్ ఉంది. దాని బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం ఫైనలైజ్ చేస్తున్నాం. లేదు అంటే నేను అదే చెప్తున్నాను, ఫర్దర్ నేను రివీల్ చేయకూడదు. అదర్వైజ్ చెప్పకూడదు ఏమి కాదు. కరెక్ట్ టైంలో నేనే ఇప్పుడు ఎలాగా పెడుతున్నానో 100% నేను ఓపెన్గా నేను చేస్తాను. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏమి డీటెయిల్స్ తీసుకున్నామో దాన్ని బట్టి ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అది మేము రివీల్ చేయలేము. అది మిగతా వారిని ఎంక్వైరీ చేస్తారు ఏంటి సార్? ఇంకా మిగతా వాళ్ళని తీసుకున్నారు కదా, వాళ్ళలో ఎవరిని విచారణ చేస్తారు? అందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 సుప్రీంకోర్టులో ఇంకా నెక్స్ట్ అరౌండ్ 3 వీక్స్కి వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకున్నారు. కానీ కోర్టు క్లియర్గా చెప్పింది ఆ దర్యాప్తులకి అన్ని విధానంలో వాళ్ళు కోఆపరేట్ చేయాలని ఒక పాయింట్ ఇచ్చింది. కాబట్టి మేము ఆల్రెడీ ఒక టైం అందరినీ కూడా పిలిచి వాళ్ళ క్వశ్చన్ మనం ఉన్న డౌట్స్ని క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది. ఫర్దర్గా కూడా కమింగ్ డేస్లో ఇంకా మనకి ఇన్వెస్టిగేట్ చేస్తున్న దానిట్లో వస్తున్న పాయింట్స్ని బట్టి ఏమేమి డౌట్స్ వస్తున్నాయో దాని ప్రకారం వాళ్ళని మళ్ళీ పిలిపించి మనం ఇన్వెస్టిగేషన్ మేము కంటిన్యూ చేస్తాం. జిల్లా నుంచి ప్రధానంగా ఎవరు దీంట్లో ప్రధాన పాత్ర పోషించారు అది ఏమన్నా సమాచారం ఉన్నది? అంటే సమాచారం చాలా ఉంది. సో అన్నీ ఇప్పుడు సొల్యూషన్ ఒక్కటే, ఆన్సర్ ఒకటే. ఒక కొలికి వచ్చిన తర్వాత మేము ఏదైనా చెప్పగలుగుతాం, దాని ముందు చెప్తాం. థ్యాంక్ యూ సార్. షార్ట్ నోటీస్లో అందరూ వచ్చారు. సో థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కె రవి. కానిస్టేబుల్ కె మధు. పొన్నూరు టౌన్ సిఐ రవికిరణ్.